Mountains, mountains, mountains. I don't like it, but mountains likes me. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు సాటర్డే అనమాట. ఈరోజు ఒక వెరీ బ్యూటిఫుల్ అండ్ హ్యూజ్ వాటర్ ఫాల్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను, విచ్ ఇస్ డుడుము వాటర్ ఫాల్స్. ఇది మన ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో ఉంది. ఈ రోజు నేను ఆ వాటర్ ఫాల్కి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ నేను మీకు క్లియర్గా ఏమున్నాయి, ఆ లొకేషన్, ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అదంతా నేను మీకు చూపిస్తాను. వాటర్ ఫాల్ అయితే నార్మల్గా ఉండదు. బాహుబలి వాటర్ ఫాల్, బాహుబలి సినిమాలో చూపించిన వాటర్ ఫాల్ అది ఇల్యూషన్, బట్ మన డుడుము వాటర్ ఫాల్ ఈజ్ రియల్. సో ఈరోజు నేను మీ అందరికీ ఆ రియల్ వాటర్ ఫాల్ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది వెళ్ళడానికి మనం పాడేరు మీద నుంచి కూడా వెళ్ళొచ్చు, అరకు నుంచి కూడా వెళ్ళొచ్చు. సో రెండు కనెక్ట్ అయ్యేది ఒక దగ్గరే. కానీ నేను ఈ రోజు ఏంటంటే నేను అరకు నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు అరకు నుంచి వెళ్తాను, వచ్చినప్పుడు పాడేరు మీద నుంచి దిగుతాను అనమాట. సో పాడేరు దగ్గర కూడా ఒక మంచి ప్లేస్ నేను చూశాను, మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు. వీలైతే నేను అది కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను, బట్ మనకు టైం సపోర్ట్ చేస్తే. బట్ ఈ రోజు మాత్రం నేను తప్పకుండా డుడుము వాటర్ ఫాల్, అంటే ఈ డుడుము వాటర్ ఫాల్ మంచుకొండ రివర్ మీద ఉందన్నమాట. ఆ రివర్ ఏదైతే ఆ మంచుకొండ రివర్ ఉందో ఆ రివర్ మన ఒడిస్సాని ఆంధ్రాని డివైడ్ చేస్తుంది. ఆ రివర్ వల్లే మనకి ఆ పార్టిషన్ అనేది వచ్చిందనమాట. సో ఈ డుడుము వాటర్ ఫాల్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో ఉంది. అండ్ ఇంకొకటి ఆ దగ్గరలో ఒక మంచి పవర్ ప్లాంట్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఇప్పుడైతే అది ఆపరేషన్స్ లో లేదు, బట్ అది కూడా ఒక మంచి ప్లేస్. సో నేను ఆ ప్లేస్ కూడా నేను మీకు చూపించడానికి అయితే ఈరోజు నేను తప్పకుండా ట్రై చేస్తాను. సో నేను మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను మన అరకు ఘాటి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. కింద ఏంటంటే ఆ రోడ్ అదంతా నేను తీయలేదు, జస్ట్ కొంచెం మాత్రం తీసాను తప్ప పెద్దగా నేనేం తీయలేదు, ఎందుకంటే ఈ రోడ్ ఏం మనకేం కొత్త కాదు. సో ఏంటంటే నేను అరకు తర్వాత నుంచి మనము డుడుము వాటర్ ఫాల్స్కి వెళ్ళే వే మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలి, మనకి అరకు నుంచి దగ్గర ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది. పాడేరు నుంచి కూడా సేమ్, నాకు తెలిసి ఎగ్జాక్ట్ గా సేమ్ అదే కిలోమీటర్స్ రావచ్చు. నేను చూడడం అయితే 70 కిలోమీటర్స్ అయితే అరకు నుంచి చూపిస్తుంది. సో మనం త్వరగా ఆ డుడుము వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయి అక్కడ ప్లేస్ ని మనం ఎక్స్ప్లోర్ చేసి, ఈ రోజు నిజంగా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ప్లీజ్ ఎవరు ఫార్వర్డ్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని కంప్లీట్ గా మాత్రం చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నా గోప్రో కెమెరా అయితే వచ్చేసింది. సో ఈరోజు గోప్రో వ్యూ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా నేను ఈరోజు పెడతాను. బట్ మన అరకు వెళ్ళే దారి అయితే నేను ఎక్కువ పెట్టను, బికాస్ చాలా వీడియోస్లో నేను చూపించాను, అరకు పాడేరు ఇదంతా చూపించాను కదా. సో ఆ ఘాటి అయితే నేను చాలా తక్కువ పెడతాను. మన అరకు నుంచి డుడుముకి వెళ్ళేది నేను ఎక్కువ పెడతాను, ఆ రోడ్ ఎక్కువ పెడతాను. సో ఏంటంటే అందరికీ వెళ్ళే నావిగేషన్ అదంతా చాలా క్లియర్గా ఉంటుంది. సో దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను అనమాట ఈ రోజు. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద వ్లాగర్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్. ఫైనలీ మన గోప్రో వ్యూ అయితే వచ్చేసింది. సో దిస్ ఈస్ మై బ్యూటీ. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఘాటి స్టార్టింగ్ లో ఉన్నాను అనమాట. సో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం పదండి. ఇంకా జై శ్రీరామ్. సో ఇందాకలే ఫుల్ ట్యాంక్ చేయించాను, నియర్లీ 1000 రూపీస్ పెట్టింది, అంటే ఆల్రెడీ కొంచెం ఫ్యూయల్ ఉందన్నమాట. జస్ట్ శివలింగపురం దాటి ఇంకా జస్ట్ ఘాటి స్టార్టింగ్ లోనే ఉన్నాను, ఇంకా చాలా దూరం ఉంది. ఇక్కడ నుంచి ఘాటి వేసుకోండి ఒక 40, అక్కడ నుంచి అది ఒక 60, మేబీ ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి మన డుడుము వాటర్ ఫాల్స్ కి అయితే. బట్ నా ప్లాన్ వచ్చేసి అది కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ రిటర్న్ అయిపోదాం ఇంటికనే నా ప్లాన్ ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది కానీ అవ్వకపోతే అయితే మాక్సిమం ఇంకా చూస్తాను సిచ్యువేషన్ బట్టి, ఎందుకంటే మనకి పాడేరులో స్టే చేయడానికి అయితే అంత ప్రాపర్గా ఏమి ఉండవు. బట్ అరకు ఏంటంటే మనకి చాలా హోటల్స్, రిసార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో స్టే చేసే స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం, ఒకవేళ అది కవర్ అవ్వకపోతే నేను అరకులో హాల్ట్ తీసుకొని అరకులో ఉండిపోతాను అనమాట. బట్ 100%
నేనైతే ఈ రోజులో కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి నేను ట్రై చేస్తాను. బట్ చూద్దాం ఎలా జరుగుద్దో. నా లాస్ట్ నల్ల క్వరీ బ్లాగ్ మాత్రం చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే నాకు తెలిసి ఆ నల్ల క్వరీ మీద బ్లాగ్ చేసింది నేను ఒక్కనే అనుకుంటా. నేనే ఫస్ట్. నాకు తెలిసి నేను యూట్యూబ్ లో చాలా వెతికాను, కానీ ఎవరిది బ్లాగ్ అయితే నాకు కనిపించలేదు. నార్మల్ గా ఏదో న్యూస్ ఛానల్ది ఒక పోస్ట్ సంథింగ్ స్మాల్ వీడియో అనమాట. ఇలా అది ఒక్కటి మాత్రమే ఉంది. వీడియో పరంగా యూట్యూబర్ కానీ అక్కడికి వెళ్ళింది అయితే లేదు ఆ లొకేషన్ కి. సో నేనే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. దాని మీద బ్లాగ్ చేసింది. క్రౌడ్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదండి ఈరోజు సాటర్డే అయినా కూడా. మెయిన్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అసలు వైజాగ్ లో ఎండ మామూలుగా లేదు, చంపేస్తుంది. నార్మల్ గా అసలు ఇంకా నాకు మేలో ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకైతే. ఫుల్ సమ్మర్ లాగా ఉంది ఈ జూలైలో. జూన్ మళ్ళీ చాలా బాగుంది, మరి జూలైలో ఏంటో అంత హీట్ ఏంటనేది అర్థం కాలేదు. చాలా అసలు ఉండలేకపోతున్నాం అసలు. ఇదేంటో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. రోడ్డు ఆ ఘాటి మధ్యలో ఉందన్నమాట. సరదాగా పోయి చూద్దాము. అంటే ఏంటిది రోడ్ ఏంటి భలే వేశారు. ఇది చూడండి, స్టోన్స్ తో ఇది కవర్ చేశారనమాట, అటువైపు వెళ్ళిపోకుండా. భలే ఉంది కదా. అండ్ ఇంకొకటి, ఇది నాకు తెలిసి ఎత్తుండేది రోడ్డు, దాన్ని కొంచెం తీసి లెవెల్ చేశారు. ఇది ఇటువైపు మీరు చూస్తే ఇదంతా కట్ చేసి ఉంది రోడ్డు. మరి దేనికోసం ఈ రోడ్ వేసారు అనేది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, ఇంకేమైనా మనకి అన్ఎక్స్ప్లోర్డ్ వ్యూ ఏమైనా కనిపిస్తుందేమో అని చెప్పేసి నేను సరదాగా అలా వస్తున్నాను. అక్కడ చూడండి, అక్కడ కూడా కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఏదైతే నేను ఇప్పుడు పాయింట్ చేస్తున్నానో అక్కడ ఒక రోడ్ టైప్ లో ఉంది ఆ పైకి. మరి అది ఏంటనేది, అది ఎలా వెళ్తారు అనేది తెలీదు, కానీ భలే ఉంది అది పైకి. మరి అది ఏమైనా లోపలికి, విలేజ్ లోపలికి వెళ్తుందా లేదంటే ఏంటనేది అసలు నో ఐడియా, కానీ భలే ఉంది అక్కడ ఇంట్రెస్టింగ్ గా. కరెక్ట్ గా మన అరకు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. చెప్పాను కదా ఒక 10 minutes వాటర్ బ్రేక్ అని చెప్పేసి. వాటర్ తాగేసి మనం లొకేషన్ చూసుకొని ఇంకా వెళ్ళిపోదాం. సో కొంచెం వాటర్ తాగేసి, ఆల్రెడీ వాటర్ బాటిల్ పెట్టుకున్నాను అనమాట. సో చేసేసి తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతాను. ఇక్కడ నుంచి కూడా నేను ఎన్ని కిలోమీటర్స్ ఉందనేది నేను మీకు చెప్తాను. సో ఒక 10 minutes బ్రేక్ అనమాట. పైన కూడా వేడిగానే ఉంది.
అంత చల్లగా అయితే ఏం లేదు, కానీ కిందతో ఐ మీన్ వైజాగ్తో కంపేర్ చేస్తే దట్స్ ఓకే. ఇక్కడ నుంచి మనం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది అంటే మ్యాక్సిమం నేను అనుకోవడం ఒక 70 కిలోమీటర్స్ దగ్గరలోకి ఉంటుంది. 81 కిలోమీటర్స్, 81 కిలోమీటర్స్ 1 hour 46 minutes చూపిస్తుంది ఇక్కడి నుంచి. అండ్ రూట్ అయితే సేమ్ రూటే, ఇక్కడి నుంచే ఆల్మోస్ట్ మనం జైపూర్ రోడ్లోకి వెళ్తాం. బాల్డా వరకు వెళ్ళి అక్కడ మనం టర్నింగ్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే టుసుబా మనం చెప్పాను కదా ఒడిస్సాలోకి ఎంటర్ అయిపోతామని చెప్పేసి. కాసేపు తర్వాత అక్కడి నుంచి ఇంకా ఒడిస్సా తాలూకా చిన్న చిన్న విలేజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఓకే 11:23కి వెళ్తామని చెప్తుంది, బట్ మనం కొంచెం మధ్యలో ఆగుతాము ఏం చేస్తాం కాబట్టి మేబీ 12 అనుకోండి. సో 12కి వెళ్ళి అక్కడ చూస్తాను, ఒకవేళ ఏదైనా ఉంటే తినేసి వెళ్ళిపోతా బెటర్. ఎందుకంటే సో ఇది బోర్డర్ అనమాట, చెప్పాను కదా ఒరిస్సా టచ్ అయిపోతుంది అని చెప్పేసి. అక్కడ అక్కడ వెల్కమ్ బోర్డు కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా రాసి ఉంది, ఇదే బోర్డర్ అనమాట. ఇంకెక్కడ నుంచి ఒడిస్సా ఎంటర్ అయిపోతున్నాం. కుమిగూడ ఫస్ట్ విలేజ్. క్లైమేట్ అయితే కొంచెం చిన్న వర్షం పడద్దు కానీ లైట్గా కొంచెం క్లౌడీగా ఉంటే బాగుండేది, మనకి కొంచెం జర్నీ ఫాస్ట్గా అయిపోయేది అనమాట. ఈ ఎండలో ఎలా ఉంటుందంటే మనకి ఇంకా ఎక్కువ బ్రేక్స్ వస్తాయి. కానీ ఒరిస్సాలో ప్రాబ్లం ఏంటంటే ఒకటి స్పీడ్ బ్రేకర్స్. అబ్బా ఈ హైవే మీద కూడా స్పీడ్ బ్రేకర్స్ వేస్తారు, అవి కూడా 1, 2 కాదు, కంటిన్యూస్గా ఒక 5, 6 స్పీడ్ బ్రేకర్స్. బండి టపటపటపటపడి ఊగుతుంది దాని మీద. ఈ బస్ చూడండి కలర్స్, ఎన్ని కలర్స్ ఉన్నాయి ఆ బస్లో. ఇంక ఇక్కడ నుంచి మొత్తం కొంచెం మారుద్ది. ఇంకా 69 కిలోమీటర్స్ అయితే ఉంది మన డెస్టినేషన్ కి. రూట్స్ ఇలానే ఉంటే వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూస్. చాత్వా ఇటు కొంచెం వెళ్ళే కొద్దీ క్లైమేట్ అయితే కొంచెం క్లౌడీగా అవుతుంది. హోప్ ఇలా ఉంటే చాలా నాకు క్లైమేట్, కానీ ఈ లోపలికి వచ్చిందైతే కొంచెం చల్లగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ఒక 26 కిలోమీటర్స్ దాకా ఇదే రూట్, ఎక్కడ మనం మారాల్సిన అవసరం లే. మాలీ చౌక్. ఇంకా వీళ్ళు విలేజెస్ నేమ్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అనమాట, ఒడిస్సా నేమ్స్ కదా. ఇందాక చూసిన ట్రైన్ ఇంకా దగ్గరికి వచ్చింది అనమాట. ఇదిగోండి పక్కనే ఉంది ట్రైన్, అండ్ ఇటు పక్క వచ్చేసి రివర్. నాకు తెలిసి ఇదే రివర్ అలా ఇది అంతా ఫ్లో అవ్వకుండా వెళ్తుంది అనుకుంటా అక్కడ వరకు. అంటే ఇంకా ముందు కూడా ఫ్లో అవుతుంది. సో మనం వెళ్ళే ఇప్పుడు టుడుము వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో నాకు తెలిసి అక్కడ వరకు కూడా ఇదే ఫ్లో అవుతుంది. ఫ్లో అవ్వకుంటే అలా వస్తుంది అనమాట అక్కడ వరకు. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. పక్కనే రైల్వే ట్రాక్, దాని పక్కనే మనం వెళ్తున్నాం. అక్కడక్కడ తగులుతూనే ఉంది. కొన్ని రైల్వే స్టేషన్స్ కూడా వస్తున్నాయి అనమాట, ఒడిస్సాలో ఉన్న రైల్వే స్టేషన్స్. అవి అక్కడక్కడ తగులుతూనే ఉంది. ఇక్కడ పూజారి పూట్ అంట, అదొక రైల్వే స్టేషన్. కానీ ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉందా.
అండ్ ఇటువైపు వచ్చేసి ఆ రివర్ తగులుతుంది కొంచెం చూడండి, రివర్ అది తగులుతుంది. భలే ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం అటు ఇటు. నేను అనుకున్నాను కదా క్లౌడీ అది ఇది అని, ఏ క్లౌడీ లేదు. చూడండి ఎంత క్లియర్ గా ఉందో స్కై, ఫుల్ క్లియర్ స్కై. ఇంకా మనకి ఆ డుడుము వాటర్ ఫాల్స్ దగ్గర అక్కడ ఎలా ఉంటుందో, అక్కడ కొంచెం చల్లగా ఉంటే పర్లేదు, ఎందుకంటే దిగాలి ఎక్కాలి కదా. సో కొంచెం క్లైమేట్ నార్మల్ గా ఉంటే మనం హ్యాపీగా ఇంకా ఫ్రీగా దిగచ్చు. బట్ 1000+ స్టెప్స్ అయితే ఉంటాయంట. ఆ దిగిన తర్వాత కొంచెం చిన్న ట్రెక్ చేసేది ఉంటదంట ఆ 1000 స్టెప్స్ దిగిపోయిన తర్వాత. కానీ వాటర్ ఫాల్ అయితే మాత్రం అదిరిపోద్దంట. 3 దారులు పడతాయి అని చెప్తున్నారు. నేను ఇక్కడ అరకులో ఒకరికి అడిగితే అలా చెప్పారు. వాటర్ కూడా బాగానే ఉంది అని చెప్పారు అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఒక 30 కిలోమీటర్స్ వచ్చాను. నాకు గుర్తొస్తుంది ఏంటంటే, మేము ఒకసారి డిఎంఎల్ వెళ్ళాం మా ఫ్రెండ్స్ అందరం. ఆ డిఎంఎల్ మేము అరకు నుంచే వెళ్ళాం. అరకు నుంచి సేమ్ ఇదే జైపూర్ రోడ్ లోనే వెళ్ళాం అనమాట. నాకు అంటే వెంటనే స్ట్రైక్ అవ్వలేదు, కానీ ఇప్పుడు స్ట్రైక్ అవుతుంది. ఇందులోనే ఈ రూట్ లోనే ట్రావెల్ చేసాము కొంచెం దూరం అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ సిమిలి కూడా అటువైపు నుంచే వెళ్ళామని అనిపిస్తుంది డిఎంఎల్ వెళ్ళేటప్పుడు అయితే. రోడ్స్ అయితే ఓకే, అక్కడక్కడ కొంచెం దీనిగా ఉంది కానీ, బట్ ఓకే వెళ్ళిపోవచ్చు అండి, మేనేజబుల్. వచ్చానమాట. పైకి వచ్చిన తర్వాత ఎవ్వరూ లేరు అండ్ లొకేషన్ కూడా చాలా టెరిఫిక్గా ఉంది. టెరిఫిక్గా అండ్ ఇంకోటి, నేను ఏదైతే బోర్డు క్రాస్ చేసినప్పుడు నేను ఒక వీడియో చూసాను అనమాట బాల్డా కేవ్స్ కోసం. సో అప్పుడు నాకు వెంటనే స్ట్రైక్ అయింది, దీనికోసమేనేమో అని చెప్పేసి నేను అందుకని చెప్పేసి పైకి వచ్చేసాను. అంటే కొంచెం చిన్న మట్టి రోడ్ లాగా ఉందనమాట. పైకి 3 కిలోమీటర్స్ ఉంది. పైకి 3 కిలోమీటర్స్ వచ్చాను. నా వెనకాల చూడండి లొకేషన్, ఒకసారి కేవ్స్ చూడండి.
అది చూడండి కేవ్స్, ఇవన్నీ కేవ్సే, ఇదంతా కేవ్స్ చూడండి మొత్తం. సో ఎవ్వరు లేరు, నేను కూడా నాకు సింగిల్గా వెళ్దామని ఎలా వెళ్తారనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఒక్కసారి ఆ పై వరకు వెళ్ళి చూస్తాను, సేఫ్గా ఉంది అనిపిస్తే ఒకసారి వెళ్ళి మీకు ఆ వీడియో అయితే తీస్తాను అనమాట. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి, బాల్డా కేవ్ అని. అక్కడ కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. వామ్మో, ఏంది ఏంది ప్లేస్ మాత్రం చాలా టెరిఫిక్గా ఉంది. సో ఇదే ఆ కేవ్. పైనుంచి వాటర్ డ్రాప్లెట్స్ అయితే పడుతున్నాయి. ప్లేస్ మాత్రం కొంచెం టెరిఫిక్గా ఉంది. ఆ కేవ్స్ బయట చూడండి, అదిరిపోయింది కదా లొకేషన్ మాత్రం. ఇక్కడ ఈ లొకేషన్ అయితే మాత్రం సూపర్. ఇది ఆల్మోస్ట్ కేవ్ పక్కనే ఉందన్నమాట. అక్కడ కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇంకా ఆ ముందుకు కూడా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. నా వాయిస్ ఇక్కడ రీసౌండ్ వస్తుంది, ఈ కేవ్స్ వల్ల అనుకుంటా. ఆ పైకి కూడా వెళ్ళడానికి స్కోప్ ఉన్నట్టుంది. మరి నేను ఒక్కనే వచ్చాను కదా, సో ఎక్కువసేపు అయితే ఉండను, ఇంకా వెళ్ళిపోతాను అనమాట. సో మనం మన స్పాట్కి అయితే మనం వెళ్ళిపోదాం, మన డుడుము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఆ బాల్డా కేవ్స్ కవర్ చేసిన తర్వాత, అంటే ఈ కొండ మీద బాల్డా కేవ్స్, నాగేశ్వరి హిల్స్. సో ఆ బాల్డా కేవ్స్ చూస్తాను, వెంటనే వచ్చాను, కొంచెం టెరిఫిక్గా అనిపించింది ఎవరు లేరని చెప్పేసి. తర్వాత నాగేశ్వరి హిల్ ఇది కూడా ఎలా ఉంటుందని చూస్తే నా మైండ్ పోయింది. ఒకసారి నేను మీకు బ్యాక్ లొకేషన్ చూపిస్తాను. ఆ పైకి 500 meters పైకి వచ్చిన తర్వాత నాకు మెంటల్ ఎక్కిపోయింది. ఒకసారి లొకేషన్ చూడండి. ఓరిడికి అమ్మా, అసలు ఈ పైకి వచ్చిన తర్వాత ఈ చెరువు ఏంటి, ఆ చివరి వరకు చెరువు ఏంటి, ఇక్కడ కొంతమంది పీపుల్ కూడా ఉన్నారు. అండ్ చూడండి ఎంత పెద్ద చెరువు అసలు. అబ్బా, అక్కడ అంటే అక్కడంతా నేను టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ వన్స్ పైకి వచ్చిన తర్వాత నాకు మొత్తం రిలీఫ్ అయిపోయాను. సో చూడండి ఎంత పెద్ద చెరువు. అక్కడ కొంతమంది స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు అక్కడ. నిజంగా చెప్తున్నాను, దానికి మీరు వెళ్తారో లేదో తెలియదు కానీ దీనికి మాత్రం రండి అబ్బా. ఇది మాత్రం, ఈ ప్లేస్ మాత్రం కవర్ చేయండి అబ్బా ఖచ్చితంగా. సూపర్ ప్లేస్ మాత్రం. అక్కడ ఎవరో టెంట్ కూడా వేసుకున్నారు. నిజంగా ఇంత ఓపెన్ స్పేస్ ఉన్న తర్వాత మనం టెంట్ వేసుకొని హ్యాపీగా ఒక కపుల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చి మంచిగా స్పెండ్ చేయొచ్చు కదా. చాలా బాగుంది అబ్బా. పైన ఇంకోటి ఏంటంటే ఎక్కువ ట్రాష్ పడేయడం కానీ అట్లా కూడా ఏం లేదు, చాలా నీట్గా ఉంది. చూడండి చెరువు, మళ్ళీ మంచి గాలి వేస్తుంది, ఇక్కడ మళ్ళీ చల్లగా ఉంది. చూడండి వాటర్ కూడా చాలా పెద్దది, అలానే చిన్న చెరువు ఏం కాదు, పెద్దదే ఇది. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఆ కార్నర్ వరకు ఉంది. అదంతా మేబీ అదంతా నడవాలన్నా మనం అంత ఈజీ కాదు. సూపర్ కదా లొకేషన్. నిజంగా నేను
సరేలే ఇది ఇలా ఉంది, పైన ఎలా ఉంటుందో అదంతా టెరిఫిక్గా ఉంటుంది, ఎవరు లేరు అని నేను అనుకొని ఇంకా సరే వద్దులే అని అనుకున్నాను. సరే ఎందుకైనా మంచిది, ఇంత దూరం వచ్చాం కదా, సరే అది ఒక్కటి మన సబ్స్క్రైబర్స్ కి చూపించేస్తే అయిపోతుంది కదా, వాళ్ళు కూడా ట్రై చేస్తారేమో అని చెప్పి నేను వచ్చేసరికి సీరియస్లీ ఇట్ బ్లోన్ మై మైండ్. నిజంగా అక్కడ ఎంత టెన్షన్ పడ్డానో ఆ టెన్షన్ మొత్తం రిలీఫ్ అయిపోయింది. అబ్బా చాలా హ్యాపీ అనిపించింది. అది నేను వెళ్దామని తీసుకున్న డెసిషన్ నిజంగా వర్త్ అనమాట, వర్త్ ద డెసిషన్. ఆ బాల్డా కేవ్స్ కొంచెం అంటే ఒక 2-3 వచ్చి ఉంటే బాగుంటది, అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఏంటంటే నేను ఒక్కడనే ఉండడం నాకు కొంచెం దీనిగా అనిపించింది అనమాట. సో ఇక్కడ ఇది మాత్రం సూపర్. అది వస్తారో రారో నాకు అనవసరం, కానీ దీనికి మాత్రం రెండబ్బా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చాలా ఫ్రీ అయిపోతారు మీరు. నాకు వాళ్ళలాగే స్విమ్ చేయాలని ఉంది, కానీ ఇప్పుడు మన స్విమ్మింగ్ ఇట్లాంటివన్నీ మనం పెట్టుకున్నాం అంటే మన డెస్టినేషన్ మనం లేట్ అయిపోతాం అనమాట. అండ్ ఇంకోటి నా దగ్గర స్పేర్ క్లోత్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. అండ్ ఇంకోటి నేను వెహికల్ మీద వచ్చాను. సో నాకు కూడా చేయాలని ఉంది. ఖచ్చితంగా ఈ ప్లేస్ మీ ఒడిశా వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ చెక్ బాక్స్ లో పెట్టుకోండి. ఈ ప్లేస్ వన్ ఆఫ్ ది గుడ్ ప్లేస్ అనమాట. చెప్పాను కదా వెనకాల చెరువు ఉంది కాబట్టి, సో స్విమ్మింగ్ ఆల్సో చేసుకోవచ్చు. సో అలా ప్రిపేర్ చేసుకుంటారండి. నిజంగా తోపు ప్లేస్.